గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మా ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్ గురించి చూద్దాం ఒకసారి. కెమిస్ట్రీ సిలబస్ గురించి చూసేటప్పుడు అసలు ఇక్కడ మనకి కెమిస్ట్రీ పేపర్ అనేటువంటిది ఎన్ని మార్క్స్ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి స్టడీ చేద్దాం. హియర్ the first chemistry paper is containing 60 marks. మీకు 60 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. ఆ పేపర్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి కానీ ఉంటాయండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి కానీ ఉంటాయి 20 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 8 ఉంటాయండి. దాంట్లో 6 రాయాలి. చూసినట్లయితే మనకి 24 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 3 ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 3 ఉంటాయి. దాంట్లో 2 ఆన్సర్ చేయాలండి. అంటే 16 మార్క్స్. మొత్తం పేపర్ వెయిటేజ్ వచ్చి మనకి 60 మార్క్స్. దీంట్లో మీకు పాస్ మార్క్ వచ్చి 21 మార్క్స్ రావాలి. ఇది ఏ రకంగా మనకి సిలబస్ అనేటువంటిది మొత్తం అలాట్ చేశారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు 10th లో ఏవైతే చదివారో దానికి కంటిన్యూషన్ ఉంటాయి. జనరల్ గా మనకి కెమిస్ట్రీలో 4 పార్ట్స్ ఉంటాయి. దే ఆర్ ద జనరల్ కెమిస్ట్రీ కంటైనింగ్ 4 పార్ట్స్. ఇట్ ఈస్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ physical chemistry and general chemistry including that very important one, that is organic chemistry. The final one is organic chemistry. మీకు మొత్తం సిలబస్ అంతా మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందంటే 4 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. దాంట్లో ఏముంటాయంటే ఇనార్గానిక్, ఫిజికల్, జనరల్ అండ్ ఆర్గానిక్ గా మనకి 4 టైప్స్ లో క్లాసిఫికేషన్ అయి ఉంటుందండి. రైట్, సిలబస్ ఏంటి, మీకు ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ వచ్చి 10th క్లాస్ లో ఉన్నటువంటి దాని కంటిన్యూషన్. ఇట్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ సిలబస్. ద ఫస్ట్ వన్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్. then second chapter is classification of elements. Classification of elements and periodic properties. Then third one is chemical bonding. It is chemical bonding. Next, the first chapter is states of matter. States of matter. And the fifth chapter is stoichiometry. And the fifth chapter is stoichiometry.
And the sixth chapter is thermodynamics. Next, seventh chapter is hydrogen and its compounds. దీనికి ముందు chemical equilibrium, and the seventh chapter is chemical equilibrium. And acids and bases. And the eighth chapter is hydrogen and its compounds. Its compounds. And the ninth chapter is S block elements. And next 10th chapter is P block elements. Here it is P block elements containing two chapters in me. That 10th one is 13th group elements. 13th group elements. And 11th chapter is 14th group elements. That is P block elements. P block lo 14th group elements. 14 group elements. And the last one is very very important, that is organic chemistry. The last one is organic chemistry. మీకు పేపర్ వెయిటేజ్ చూసినట్లయితే మనకి ఎలా ఉంటుందని చెప్పామండి. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయన్నమ్మా, 10 ఉంటాయి. అలాగే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఇటు ఉంటాయి, దాంట్లో 6 రాయాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 3 ఉంటాయి, దాంట్లో 2 రాయాలి. ఫస్ట్ ఎస్ఐ చాప్టర్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. హియర్ atomic structure, chemical classification of elements and chemical bonding, these are 3 essay chapters. In the chapter weightage చూసినట్లయితే బ్లూ ప్రింట్ ప్రకారం 8 మార్క్స్ వస్తుందండి. దాంతో పాటు దీంట్లో కూడా 8 మార్క్స్ వస్తుంది. దెన్ తో పాటు 8 మార్క్స్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ మిస్ అయినట్లయితే మనకి ఆర్గానిక్ నుంచి ఎస్ఏ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎస్ఐ మిస్ అయ్యింది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ఐ ఇట్ ఇస్ ఏ 4+4 గివెన్. ఇక్కడ మనకి ఎస్ఐ కొంచెం మిస్ అయిందంటే మనకి ఏం చేస్తారంటే 4 ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎస్ఐ మిస్ అయిందంటే దాంట్లో లేకపోతే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని ఇట్స్ ఉండాలి, 3 ఎస్ఐస్ ఉండాలి. 3 ఎస్ఐస్ చాప్టర్స్ వచ్చి ఈ 3 లేదా ఈ 3 రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4 మార్క్స్ అండి. ఇక్కడ వచ్చినట్లయితే 2 4s రావడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ 4 మార్క్ చాప్టర్ విచ్ ఇస్ ఆల్సో 4 మార్క్స్, విచ్ ఇస్ ఆల్సో 4 మార్క్ చాప్టర్ విచ్ ఇస్ ఆల్సో 4 మార్క్స్ అండి, విచ్ ఇస్ ఆల్సో 4 మార్క్స్. How many 4s are completed? 2 3 4 5 6 7 and last 4 is coming from that this one. దీని నుంచి మనకి 4 రావడానికి అవకాశం. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4 వచ్చి 8 కంప్లీట్ అయ్యింది కదండి. నెక్స్ట్ 2 మార్క్స్ అండి. 2 మార్క్స్ అనేటువంటిది దానికి బ్లూ ప్రింట్ అంటే ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ లేదు. అది ఇష్టం వచ్చినట్టు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాప్టర్ atomic structure చూసినట్లయితే ఇది దీని నుంచి 2 రావచ్చు. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని నుంచి 2 రావచ్చు. స్టాయికోమెట్రిక్స్ కంపల్సరీ 2 వస్తుందండి. థర్మోడైనమిక్స్ ఇవ్వచ్చు లేకపోతే లేదు. అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం ఏదైతే దాని నుంచి 2 రావచ్చు. హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి 2 రావచ్చు.
అండ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మనకి 2+2 రావడానికి అవకాశం ఉంది. అండ్ దీని నుంచి ఇచ్చినట్లయితే 2 రావచ్చు, లేకపోతే దీని నుంచి 2+2 వస్తుంది, దీని నుంచి కంపల్సరీ 2 వస్తుంది. ఎన్ని కంప్లీట్ అయిపోయింది? 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా మనకి 10 ఫ్రూట్స్ వస్తాయి. మీకు ఇక్కడ 3 సెక్షన్స్ కింద డివైడ్ అయినలో సెక్షన్ ఏ లో చాయిస్ వేరే, ఇక్కడ మీకు చాయిస్ ఉండదు. ఈ 2 సెక్షన్స్ లో మాత్రం ఏంటంటే చాయిస్ ఉంటుందండి, ఇంటర్నల్ చాయిస్. అంటే ఎలాగని చెప్పాం, 8 క్వశ్చన్స్ ఇస్తారు, మనం 6 ఆన్సర్ చేయాలి. అక్కడ మనకు 2 క్వశ్చన్స్ రిలయబిలిటీ ఉంటుంది. లేదంటే ఇక్కడ 3 ఎస్ఐస్ ఇస్తారు, ఆన్సర్ చేయాలి. ఇక్కడ కూడా చాయిస్ ఉంది. అంటే మీకు మొత్తం కంప్లీట్గా 60/60 తెచ్చుకోవాలంటే మనకి ఏం చేయాలంటే కంపల్సరీ మనం 2 మార్క్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది ఎవరికి సాధ్యం అవుతుందంటే ఎవరైతే మనం కంప్లీట్గా టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకుంటారో వాళ్ళు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు మొదలెట్టబోయేటువంటి చాప్టర్ ఏంటంటే ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది చాలా చాలా ఈజీగా ఉండేటువంటి చాప్టర్ అమ్మా. దాని నుంచి 2+2 కానీ లేకపోతే ఒక 4 కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్, ఎందుకంటే మీరు ఫస్ట్ కాబట్టి మీకు ఈజీగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది మొదలెట్టడం జరుగుతుంది. అంటే ఈ చాప్టర్ నేర్చుకున్నట్లయితే మీకు 10th క్లాస్కి కంటిన్యూషన్ ఉన్నటువంటి చాప్టరే. దాని గురించి మొదలెట్టేటప్పుడు పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో దాని మీద మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే అది ఈజీగా స్ట్రైక్ అవుతుంది. అందువల్ల ఒకసారి 10th క్లాస్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫర్ చేయడం మంచిది. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ లో 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంది. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ లో 14 గ్రూప్ దాంట్లో 14 గ్రూప్. దీని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ we have to see about periodic table. There is a table like this. మీరు ఇది చూసే ఉంటారండి, ఇది పీరియాడిక్ టేబుల్ అనుకుంటున్నాము. రఫ్ డయాగ్రామ్ వేస్తే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఏవైతే ఉన్నాయో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ మిడిల్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ ఇక్కడ నుంచి ఇలాగా ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. అండ్ డి బ్లాక్ లో డిఫరెంట్ వేరియేషన్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఇలా ఎందుకు మనం సెపరేట్ చేయడం జరిగింది అనేటువంటి చూసినట్లయితే హియర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ దట్ s orbital. Before going to discussing about that periodic table, we have to compulsory that orbitals. There are mainly 4 orbitals are there. There are s orbital, p orbital, d orbital, and f orbital. Here the shape of the s orbital is spherical. Here the shape of the p orbital is dumbbell, and the shape of the d orbital is double dumbbell, and shape of the f orbital is 4-fold dumbbell. అంటే మళ్ళీ దీన్ని 4 టైమ్స్ రిపీట్ చేసినట్లు ఫామ్ అవుతుంది. దీని స్ట్రక్చర్ మనకి ప్రాబ్లం లేదు, ఇవి ఏవైతే ఉంటాయో ఇవి మనకి క్లియర్ అయితే here maximum number of electrons are occupying that s orbital are 2 electrons. Here only one subshell is there. దీంట్లో ఒక సబ్షెల్ మాత్రమే ఉంటుందండి. దాంట్లో మాక్సిమం పట్టేటువంటి ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఇండమ్. నెక్స్ట్ that p orbital there are 3 subshells are there. They are named to be p, x, py and pz. That maximum number of electrons are occupying that p orbital are 6 electrons. And d orbitals are containing 5 subshells. They are d xy, d
yz, d zx, d x square y square, and last one is d z square. Here maximum number of electrons are occupying the d orbital are 10 electrons, because of which is containing 5 subshells, each subshell containing only 2 electrons. That's why here maximum number of electrons for that d orbitals are 10 electrons. Here 10 electrons. Now here s block means the differentiating electron is entered into that s orbital. For suppose there is a element that is hydrogen. There is a hydrogen which is belongs to that s block element. Why it is belongs to that s block element? Because of electronic configuration of that hydrogen is like this. Hydrogen atomic number is 1. Here the electron configuration of that hydrogen is 1s1. It is 1s1. 1s1 means the differentiating electron. The differentiating means last electron is entered into that s orbital. That's why which is belongs to that s block element. Next, for suppose d block elements means the differentiating electron entered into that d block d orbital, then it is said to be d block element. For suppose there is a scandium. Scandium is the combination of that symbol of that scandium is Sc. Here atomic number of that scandium is 21. Here electron configuration of that 21 is written like this: 1s2, 2s2, 2p6, 3s2, pp6. And 4s2, 3d1. Here differentiating electron is entered into that d orbital. That's why which is belongs to that d block element. Okay. Here now we are going to discussing about p block elements. In the first year syllabus, only 2 blocks are present. That are 13th group and 14th group are here. 13th group, 14th group elements ఉన్నాయండి. Here 13th group elements are boron family and 14th group elements are carbon family. Carbon యాక్చువల్గా మీకు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ 30 తెలియాలండి. దాంట్లో కార్బన్ అనేది దాని గురించి ముందు మాట్లాడాలి. Here carbon, this is said to be carbon family. Here atomic number of that carbon is 6. The electron configuration of the carbon is said to be 1s2, 2s2 and 2p2. Here differentiating electron is entered into that p orbital. Differentiating electron is entered into that p orbital. That's why which is p block element. Here there is a family for that carbon. There are 5 elements and we are going to discussing that elements. Before going to discussing that p block elements, we have to know compulsory origins of that properties of periodic table. Okay, already మనకి 10th class లో మీకు రదర్ఫోర్డ్ అటామిక్ స్ట్రక్చర్ తెలిసే ఉంటుంది. అట్లా చూసినట్లయితే మనకి అసలు ఎన్ని సెల్స్ ఉంటాయి, దాంట్లో ఎలక్ట్రాన్ ఏంటి, ప్రోటాన్ ఏంటి, న్యూట్రాన్ ఏంటి, ఇలా అన్నీ మనకి చెప్పడం జరిగింది. దాన్ని బేస్ అయ్యి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏమండి ఫస్ట్ ఈ యొక్క బ్లాక్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఆ యొక్క ఎలిమెంట్స్ వచ్చి ఏముంటాయి అనేటువంటి చూద్దాం. Here
14 group elements are carbon, silicon, germanium, tin, and the last one is lead. కార్బన్ అనేటువంటి దాన్ని C తో ఇండికేట్ చేస్తాం, సిలికాన్ ని Si తో ఇండికేట్ చేస్తాం, జర్మేనియం ని G తో ఇండికేట్ చేస్తాం, టిన్ ని లాటిన్ నేమ్ వచ్చి స్టానస్ S తో ఇండికేట్ చేస్తాం, లెడ్ వచ్చి మమ్ అంటాం, ఇది ఇండికేట్ చేస్తాం. ఇవి మనకి 14 గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క 14 గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, మిగతా విషయాలన్నీ మనకి ప్రాపర్టీస్ ఏముంటాయి అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. ఓకే, రేపు క్లాస్లో మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్టడీ చేద్దాం.